నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు కేవలం ఎలైట్ స్కూల్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తుంది గనక, ఇప్పుడు ఏదైతే ఎక్కువగా ఈ కోడింగ్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి, వీటిపైన కొంతమంది పిల్లలు ఏంటంటే చిన్న పిల్లల నుంచే లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. బట్ కరిక్యులంలో ఇంకా దాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా స్కూల్స్ చేయట్లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టు టీచింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి లేకపోవడం, అంత క్వాలిటీ అనేటువంటిది వాళ్ళు మెయింటైన్ చేయలేకపోవడం అనేటువంటిది. బట్ ఈజ్ ఇట్ నెసెసరీ ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే కోడింగ్ కానివ్వండి, లేకపోతే ఒక మెషిన్ లెర్నింగ్ సంబంధించి బేసిక్స్ కానివ్వండి, పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉందంటున్నారా ఈ యొక్క కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో? ఇప్పుడు పిల్లలకి సార్, ఇంకా నేను ఎల్కేజీలో ఏ ఫర్ యాపిల్ అని చెప్పుకుంటే వాడు యాపిల్ ఫోన్తో ఆడుకునే స్టేజ్లో వచ్చేసాడు. సో ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీతో అవసరం. మనం నేర్చుకునేటప్పుడు ఉండే సి ప్రోగ్రామింగ్ వీటి మీద ఇప్పుడు వాడికి చెప్తే ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ తయారు చేసే స్టేజ్లోకి వచ్చేటప్పటికి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే తప్ప వాడికి అది సెట్ కావట్లేదు. క్లాస్ రూమ్లో ఒక కంప్యూటర్ మ్యాషర్ని పంపించినప్పుడు వాళ్ళు అవి పెడితే మేము ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం, యానిమేషన్స్ చేస్తున్నాం, ఇవన్నీ పిల్లల దగ్గర నుంచి టీచర్ నేర్చుకునే స్టేజ్లో పెట్టాలా, వాళ్ళకి అడ్వాన్స్ నాలెడ్జ్ ఇచ్చి ఇంకొంచెం వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఆల్రెడీ పిల్లలు అడ్వాన్స్డ్ దీంట్లో వచ్చేసారు కాబట్టి అది డ్యూ టు టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఉండే జనరేషన్స్లో ఉండే ఐక్యూ లెవెల్స్ వల్ల కావచ్చు, పేరెంట్స్ కోఆపరేషన్ వల్ల కావచ్చు, చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేర్పడంలో తప్పేం లేదనేది నా ఒపీనియన్.